వెల్కమ్ టు తెలుగు న్యూస్ 9. కేజీబీవీ స్కూల్లో సిటు కేటాయిస్తే చదువుకుంటా అనే ఇంజనైన్ శీర్షిక కథనంతో కదిలిన జిల్లా యంత్రాంగం. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదువుల తల్లి సింధుకు సిటు కేటాయించిన జిల్లా ఏడీ శ్యామిల్ పాల్. కర్నూలు జిల్లా గోనెగండ్ల ఇంజనైన్ న్యూస్ శీర్షిక కథనంతో జిల్లా అధికారులు స్పందించి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బోయ సింధుకు సీటు కేటాయించారు. గురువారం గోనెగండ్ల మండల పరిధిలోని చిన్నమర్రివీడు గ్రామానికి మండల విద్యాశాఖ అధికారులు నీలకంఠ గొల్ల రామాంజనేయులు వెళ్లి అక్కడ ఉన్న స్కూల్ హెడ్ మాస్టర్ స్వర్ణలతతో మాట్లాడి బోయసింధు పరిస్థితులపై ఆరా తీశారు. గ్రామంలో పెద్దలతో పాటు బోయసింధు తల్లిదండ్రులు బోయ పార్వతి బోయ గోవిందు మాట్లాడి బోయసింధుకు చదువుకోవాలనే ఆశ ఉందని తండ్రి తెలిపారు. పొట్టచేత పట్టుకుని పక్క జిల్లాలకు పక్క రాష్ట్రాలకు వలసలకు ఎక్కువ వెళ్లుతామని, రెక్కడితేనే డొక్కడే పరిస్థితి, సింధు సంరక్షణ చూసుకోవడానికి ఎవరు లేకపోవడంతో మేము కూడా వలసకు వెళ్లలేదని, ఇక్కడ ఇచ్చే కూలీ తినడానికే సరిపోతుంది. కావున మేము చదివించే స్తోమత లేకనే మాతో పాటు కూలీ పనికి వచ్చేది. ఇప్పుడు సమాజంలో ఎక్కువ బాలికలపై అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. కావున సింధుకు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సీటు కల్పిస్తే చదివించాలని తండ్రి గోవిందు తెలిపాడు. అందుకు స్పందించి వెంటనే జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా డీఈఓ జిల్లా ఏడీ మేరకు పాఠశాలలో సీటు కేటాయించారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఏడీ శ్యామిల్ పాల్, మండల విద్యాశాఖ అధికారులు నీలకంఠ గొల్ల రామాంజనేయులు, ఉప ప్రిన్సిపాల్ రమాదేవి ఆధ్వర్యంలో సింధును కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చేర్చుకున్నారు. ఏడీ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, జిల్లా డీఈఓ, మండల విద్యాశాఖ అధికారులు, జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రమీల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు న్యూస్ 9తో విలేకరి సురేష్. హాస్టల్లో సీట్ లేకపోయి పాప సీట్ మొత్తం మాట్లాడి దానితో మాట్లాడి ఆ పాప చదువుకుంటారన్నందుకు కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఒక సీటు కేటాయించి మీ స్కూల్లో ఈ పాప చేసింది. గోనెగండ్ల కేజీబీ స్కూల్ను మరి ప్రత్యేకంగా సందర్శించవలసిన సమయం వచ్చింది. నిన్నటి దినాన మరి కలెక్టర్ గారు డిఓ గారికి ఇచ్చిన ఆదేశాల మేరకు చిన్నమరవీడులో సింధు అనే పాప 9th క్లాస్ అవుతుంది. మరి ఈ పాప 3 రోజులు పనికి వెళ్తుంది, 3 రోజులు స్కూల్కి వస్తుందని ఒక శీర్షిక కథనం వార్తాపత్రికలు రావడం జరిగింది. కాబట్టి ఈరోజు అదే పనిగా మన ఎంఈఓ గారు 1 and 2 గోనెగండ్ల గారు వెళ్ళి చిన్నమరివుడికి వెళ్ళి ఈ పాప వాళ్ళ ఫ్యామిలీతో ఈ పాపతో మాట్లాడినారు. కానీ తెలిసిన విషయం ఏమిటంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఒకే పాప ఉంది, వాళ్ళు వలసకు పనులకు వెళ్తుంటారు. కాబట్టి ఈ పాప చదువు మీద చాలా ఆసక్తి ఉంది కాబట్టి హాస్టల్ ఉండాలని వాళ్ళందరూ ఆ పాప అడగడం బట్టి ఆ విధంగా వాళ్ళు ఎంఈఓ గారు దర్శించి వాళ్ళ హౌస్ని ఆ పాప కూడా నేను హాస్టల్ నుండి చదువుకుంటాను, బాగా చదువుకుంటానని ఒక కాన్ఫిడెన్స్తో తను చెప్పింది. అందుకని మరి కలెక్టర్ గారు, డిఓ గారు ఆదేశాల మేరకు వచ్చాము. ఈ పాపను కూడా ఇప్పుడు ఈ కేజీబీ స్కూల్లో 9th క్లాస్లో చేర్పించడం జరిగింది. ఈ పాప కూడా తనతో మాట్లాడుతున్నప్పుడు తను తప్పకుండా చదువుతాను, మంచి మార్కులు తెచ్చుకుంటా అంటుంది. అదే టైంలో స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది ఆ పాప. కాబట్టి ఈ పాపని చేర్చడం ద్వారా వాళ్ళ తల్లిదండ్రులకు ఒక సేఫ్టీగా ఫీల్ అవుతున్నారు. అదే సమయంలో ఈ పాపకు డెఫినెట్గా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని అన్ని రంగాల్లో తను తప్పకుండా రాణిస్తుంది. దీని వెనక మన ఎంఈఓ గారు మరి 1 and 2 గోనెగండ్ల వారు ఎంతో కృషి చేసి వాళ్ళు తీసుకునే ఫ్యామిలీతో మాట్లాడే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ చేర్పించారు. కాబట్టి మరి ప్రత్యేక కలెక్టర్ గారికి, మరి డిఓ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ పాపకి సీటు స్పెషల్గా ఒకటి ఇక్కడ ఇవ్వడం ద్వారా ఈ పాపకి ఎంతో నాణ్యమైన విద్యను కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పాప అన్ని రంగాల్లో తప్పకుండా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు కేజీబీలో అన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి కదా సార్ మిల్స్ పైన, ఎమ్మిగనూరులో కూడా ఒకటి వచ్చింది. దాని మీద మీరు ఎలాంటి ఈరోజు ఎమ్మిగనూరు కేజీబీ స్కూల్లో మేము విజిట్ చేయడం జరిగింది. అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయినాము. వాళ్ళు అనేక విషయాలు, పిల్లలు భోజనం గురించిన సమస్యలని చెప్పారు. అవన్నీ మేము తప్పకుండా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళి ఫ్యూచర్ తప్పకుండా 100% న్యాయం చేస్తాం పిల్లలకి. గోనెగండ్ల కేజీబీపై మీ అభిప్రాయం సార్, ఎలా ఉంది ఇక్కడ వసతి? గోనెగండ్ల వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ స్కూల్లో రాగానే ఒక ప్రశాంతమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి ఇక్కడ పరిస్థితులన్నీ బాగున్నాయి. పిల్లలకు కూడా నాణ్యమైన బోధన అందిస్తారు. ఇక్కడ లాస్ట్ రిజల్ట్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కూడా వెంటనే పరిష్కరించి తప్పకుండా పరిష్కరిస్తామని తెలుస్తుంది. థ్యాంక్ యూ.